కొంత హాస్పిటల్కి ఉపాధి, కొంత దాని పేరేంటి విడో పెన్షన్స్, ఒంటరి మహిళ పెన్షన్స్, ఇవి ఇద్దాం రేపు. ఈ డబ్బులతో అంతే కదా మరి. ఇప్పుడు మొన్న ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, ఇదే నేను లాస్ట్ వీక్ అనుకుంటా, ఇదే పాయింట్ మీద పోస్ట్ అనమాట. ఒక దేశం బతకాలంటే మద్యం అలవాటు ఉండాలా, ఏ అలవాటు లేనోడు వేస్ట్ ఫెలో, వాడి వల్ల అంటే రాముడు మంచి బాలుడు లాగా ఉంటే రొటేషన్ నడవదు. ఒక మద్దుబాబు వలన ఆడు తాగేటటువంటి మందు, ఆ మందు తయారు చేసే కంపెనీలు, ఆ కంపెనీలకి ప్రొడక్షన్ అదే రా మెటీరియల్ ఇచ్చేవాళ్ళు, అన్ని కంపెనీలకు ఉపాధి దొరుకుతుంది. అట్లాగే వీడు ఇది దాగిన తర్వాత వీడు ఆరోగ్యం నాశనం చేసుకోవడం వల్ల ఆసుపత్రులకి మందులు సరఫరా చేసేవాళ్ళు, డయాగ్నోసిస్ సెంటర్లు, అట్లాగే వాళ్ళ పైన చివరికి పోతే పెన్షన్లు, లేకపోతే దాన్ని ఏమంటారు పోయినప్పుడు ఆ శ్మశానానికి ఇంతమందికి ఉపాధి లభిస్తుంది. ఇదంతా జిఎస్డిపి అని ఎవడో పెట్టాడు పోస్టు. గ్రోత్ పెరగడానికి కూడా కారణం అది మధ్య అంటే మందు బాబులు అనేది అదేదో సినిమాలో ఒక కామెడీ కూడా ఉంటుంది. ఏదో మందు తాగచ్చి అంటే ట్యాక్స్ పేయర్ని నేను గుర్తుపెట్టుకో అని చెప్పేసేసి ఒక పెద్ద డైలాగ్ ఉంటది, ఎన్ని బంధు షాపులు ఉన్నాయి, ఎంత తాగుతున్నారు, దానివల్ల ఎంత జీడిపి వస్తుంది, ఇవన్నీ కూడా తరుణ్ అనుకుంటా సినిమా దాంట్లో సునీల్ కాదు ఎవరు అతను ఉంటాడు ఇంకో ముసలాయన, చాలా పెద్దది డీటెయిల్డ్గా ఆ డేటా సేకరించి మరీ కథ రాసేది చెప్పాడు, మందు కొట్టి రాసినట్టున్నాడు ఆయన, చాలా బాగా రాశాడు. అట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జ్యోతి రాసిన వార్త చూస్తే. అదే కదా. కానీ ఒక్కటి సార్, అంటే మొన్న కొద్ది రోజుల క్రితం మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం, ఈ పర్మిట్ రూముల గురించి. అంటే పర్మిట్ రూములు ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయాం, ఇక నుంచి ఇచ్చేయబోతున్నాను, ఇప్పుడేమో ఈ బారు పాలసీలు మారుస్తానంటున్నారు. ఇందులో వీళ్ళు బీర్ల అమ్మకాలతో పాటు ప్రధానంగా చెప్తున్నది ఏంటి, 99 రూపాయలకే ఈ క్వార్టర్ బాటిల్, అది కూడా జాతీయ స్థాయిలో కంపెనీలో తగ్గించి ముందుకు రావడం, అది నాణ్యమైన మందు, అది తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, మేమే చేసామని.